హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు దయ్యం వదిలింది. వాణి వర్మలకి సంతానం లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎదుటి వాళ్లకు సాయపడటంలో ఆనందం పొందేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకోని వారు లేరు. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతున్నది. వర్మ వాణి భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడా తలుపులు తట్టారు. తలుపు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్ద అయి ఉన్న యువ దంపతులు కనిపించారు. పట్నానికని బయలుదేరి వర్షంలో చిక్కుకుపడ్డాం. ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా అని అడిగారు వాళ్ళు. లోపలికి రండి అంటూ వాణి వాళ్ళని ఆహ్వానించి భోజనం పెట్టి పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళు తిన్నాక అన్నం కొద్దిగా మిగిలింది. దాన్ని వాణి భర్తని తినమన్నది. మళ్ళీ వండటానికి పుల్లలు లేవు, ముద్దగా తడిసిపోయాయి. ఇద్దరము చెరిసగము తిందాము అని పట్టుపడ్డాడు వర్మ. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చెరి కాస్త తిని పడుకున్నారు. తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్లుండి వాళ్ళు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన ఆడమనిషి కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. వాణి వర్మలు నిర్ఘాంతపోయి ఆమె ఏడుపుకు కారణం ఏమిటని అడిగారు. నా కాపురం గంగపాలైపోయింది. రాత్రి మీ ఇంటికి రాకపోయినా బాగుండి ఉండేది. రాత్రి నా భర్త మీ ఆలుమగల అన్యోన్యం చూసి, నువ్వు ఎన్నడైనా నన్ను ఇంటిలాగా ప్రేమించావా? ఎప్పుడైనా ప్రియంగా 4 మాటలు మాట్లాడావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. మొండి మనిషి. మళ్ళీ తిరిగి రాడు. ఇక నా బతికేంగాను, ఏం చేయను, ఎక్కడికని వెళ్ళను అన్నది బెక్కుతూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్త కోసము ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడలేదు. నాకు తెలుసు ఆయన రాడు, నాకింకెవరూ లేరు, లోతైన బావి చూసి దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్ళీ దీనంగా ఏడ్చింది. ఆమె స్థితిని చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది. నువ్వు ఏమీ బాధపడకు, నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్ళింట్లో మనిషిగానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనపడింది. రాత్రి వంట ఆమె చేసేది. 1 రోజులు గడిచాయి. వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి 4 రోజులు ఉండిపోవటానికి వచ్చాడు. అతడు 2-3 నెలలకొకసారి అలా వస్తూ ఉంటాడు. కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయమంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికీ చంద్రమతే వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. కానీ అతనికి చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్ర పడుతూ ఉండగా ఏదో అలికిడి అయి మెలకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది. వంటింటి అవతలి కిటికీని ఎవరో మెల్లగా తట్టినట్లు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తన, కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి. ఆమె వంటగదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నము, కూర, పులుసు, పెరుగు అమర్చి కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు జాగ్రత్తగా అందించింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనపెట్టెలో డబ్బు చిక్కించుకొని త్వరగా వచ్చేయి అన్నాడు అవతలి మనిషి. చీకటిలో ఉన్న కారణం చేత ఆ మనిషి మురారికి కనిపించలేదు. ఇప్పుడిప్పుడే వీళ్లకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనపెట్టి తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపిక పట్టు అన్నది చంద్రమతి. అమ్మ దొంగముండా, పైకి అమాయకంగా కనిపిస్తూ మా వాళ్ల మంచితనాన్ని ఆసరా చేసుకుని మొగుడితో కలిసి ఆడుతున్న నాటకం మీద ఉండు, నీ ఆట కట్టిస్తాను అంటూ మురారి తనలో అనుకున్నాడు. అతను వెంటనే వెళ్ళి పడుకొని చంద్రమతి గురించి వాణి వర్మలకు చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో, బాబోయ్, రాత్రి నేను కన్ను మూస్తే ఒట్టు, ఈ ఇంట్లో దయ్యం చేరినట్లుంది. రాత్రంతా గజ్జల చప్పుడు. నేను తూర్పుగా వేసుకున్న మంచము పడమటి వైపుకు ఈడ్చుకుపోయింది.
కిటికీలో పెట్టిన మంచినీళ్ళ చెంబు మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయటపడ్డాను. మరొకరైతే హరి అనేవాళ్ళు అన్నాడు. వాణీవర్మ ఈ మాట విని హడలిపోయి, అయితే భూత వైద్యుని పిలిపిద్దాము అన్నారు. మీరేమీ కంగారు పడకండి, ఎటువంటి దయ్యాన్నైనా నేను వదలగొట్టగలను అని మురారి వాళ్ళకి ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకుని అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు. తర్వాత అతను తలగడను మంచం మీద నిలువుగా అమర్చి వాటి మీద దుప్పటి కప్పి పెరటి వైపుకు వెళ్ళి వంటింటి కిటికీ చప్పుడు చేశాడు. చాలాసేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని చంద్రమతి వచ్చి గిన్నెలు అన్నీ సర్ది మురారి చేతులకు గిన్నెను అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకో పక్కకు ఈడ్చేసి ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు. చంద్రమతి గిన్నె కోసము కొంతసేపు చూసి కిటికీని సమీపించి బయట తన భర్త జాడ కనపడక వంటగది తలుపు మూసి తన గదిలోకి వెళ్ళి కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకు వర్మవాణి ఉలిక్కిపడి లేచి చంద్రమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు. చంద్రమతి భయంతో, దయ్యం ఉన్నమాట నిజమే, నాకు గజ్జల చప్పుడు వినిపించింది. ఆ వైపున ఉన్న మంచము ఈ వైపుకు వచ్చింది. వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదకు వచ్చింది అన్నది. భయపడకండి, త్వరలోనే ఈ దయ్యం భరతం పడతాను అన్నాడు మురారి. 2 రోజుల పాటు అతను రాత్రిళ్ళు గజ్జల చప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా చంద్రమతి గది విడిచి బయటికి రావటానికి భయపడింది. 3వ రోజు రాత్రి మురారి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతూ ఉండగా తాను అదే దారిన వెళ్లబోతున్న వాడిలాగా అతడికి ఎదురు నడుస్తూ, నా చెల్లెలకి ఇంత ద్రోహం చేస్తావా, నేను చూస్తాను అని తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి, ఏం జరిగిందండి అని అనుమానంగా అడిగాడు. ఇంకా ఏం జరగాలండి, ఈ ఇంటి ఆయన మా బావగారు, మా చెల్లెలకి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ ఆవిడ్ని చేసుకుంటాడట, ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నది అంటూ విసురుగా వెళ్ళిపోయి వీధితో ఉన్న లోపలికి వచ్చి తన మంచం మీద పడుకుని నిద్రపోయాడు. మురారి చెప్పిన మాట మీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే 3 రోజులుగా అతనికి కిటికీ తెరవటం లేదు. తెల్లవారుగానే అతను వచ్చి వర్మతో, నేను బుద్ధి గడ్డి తిని నా భార్యని ఇక్కడ వదిలి వెళ్ళాను, ఆమెను నాతో పంపించేయండి అన్నాడు. దయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి తన మొగుడి వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణీవర్మలు బాధపడుతూ ఉంటే, దయ్యం వదిలిందని సంతోషించక బాధపడుతున్నారా అంటూ మురారి జరిగిన సంగతి వాళ్లకు చెప్పి వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ జాతక కథ పేరు మంత్రపటిమ. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక గ్రామంలో చర్మకారుడిగా జన్మించాడు. ఆయన తన వృత్తి ధర్మం నిర్వహించుకుంటూనే ఒక సిద్ధుణ్ణి ఆశ్రయించి ఒక అపూర్వమైన మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రశక్తితో చర్మకారుడైన బోధిసత్వుడు అకాలంలో మామిడి పళ్ళ చెట్లకు పళ్ళు కాయించేవాడు. ఆయన రోజు ఉదయాన్నే ఒక కొంకికర్ర భుజాన వేసుకుని అడవిలో ఉన్న ఒక మామిడి చెట్టు వద్దకు వెళ్ళేవాడు. అక్కడ చెట్టుకు 7 అడుగుల దూరాన నిలబడి మంత్రం పఠించేవాడు. తర్వాత కొమ్మల మీద మంత్రజలం చల్లేవాడు. ఆ వెంటనే మామిడి కొమ్మలు కొత్త ఆకులు తొడిగి పూత పూసి కాయలు కాసేవి. ఒక రోజున ఆయన మామిడి చెట్టుకి ఇలా కాయలు కాస్తూ ఉండగా దర్బలకై అడవికి వచ్చిన సునందుడు అనే ఒక బ్రాహ్మణ కుర్రవాడు చూశాడు. అతనికి చదువు సంధ్యలేమీ అబ్బలేదు. కానీ ఏ దేవి కృప వల్లో క్షణాల మీద పండితుడైపోవాలని, వెండి బంగారాలతో తులతూగాలని కలలు కంటూ ఉండేవాడు. బోధిసత్వుడు అడవి నుంచి ఇంటికి రాగానే సునందుడు ఆయన కొంకికర్ర మామిడి పళ్ళ మూట అందిపుచ్చుకొని తర్వాత ఆయనతో తాను ఫలానా అని చెప్పుకొని ఆనాటి నుంచి ఇంటి పనులన్నీ శ్రద్ధాభక్తులతో చేయసాగాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒకనాడు బోధిసత్వుడు భార్యతో, ఈ కుర్రవాడు మనల్ని ఎందుకు ఆశ్రయించాడో తెలుసా?
వాడికి అకాలంలో మామిడి పళ్ళు సృష్టించే మంత్రం నేర్చుకోవాలని ఆశగా ఉన్నది. వీడు చాలా దురాశపరుడు. నేను దయతలిచి మంత్రం నేర్పినా వాడికి అది ఎంతో కాలం మేలు కలిగించదు అన్నాడు. సునందుడు ఇంట్లో అంటి పెట్టుకుని ఉంటూ తలలో నాలుకలా మసులుకోవటం చేత బోధిసత్వుడి భార్యకి అతడంటే జాలి కలిగింది. ఆమె భర్తతో, ఈ పిల్లవాడు మన ఇంట అడ్డమైన పనులు చేస్తూ కన్న కొడుకు కంటే ఎక్కువ అణుకువగా ఉంటున్నాడు. మంత్రం వాడికి ఉపయోగించకుండా ఎందుకు పోతుంది? ఒకవేళ అలా జరిగితే దోషం వాడిదే అవుతుంది. మీరు మాత్రం వాడికి మంత్రం ఉపదేశించక తప్పదు అన్నది. బోధిసత్వుడు కొంచెం ఆలోచించి భార్య మాటల్లోని ఇంకితాన్ని గుర్తించి సునందుడికి మంత్రం ఉపదేశిస్తానన్నాడు. ఆ మర్నాడు ఆయన సునందుణ్ణి పిలిచి, నాయనా, ఇది చాలా న్యాయ మార్గాన్ని ఉపయోగించుకున్నావంటే ధనము కీర్తి రెండూ లభిస్తాయి. కానీ ఒక సంగతి గుర్తుంచుకో, దీనిని ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని ప్రశ్న ఎవరైనా అడిగినప్పుడు మాత్రము రహస్యం వెల్లడించకూడదు. రహస్యం వెల్లడించావో ఆ క్షణం నుంచి మంత్రపటిమ అంతరించిపోతుంది అని చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. సునందుడు మంత్రం నేర్చుకుని ఇల్లు చేరి అకాలపు మామిడి పళ్ళు సృష్టిస్తూ వాటిని విక్రయించి ధనం సంపాదించసాగాడు. సునందుడు సృష్టించే ఈ అకాలపు మామిడి పళ్ళలో ఒకటి కాశీరాజుకు చేరింది. ఆయన ఆశ్చర్యపడి వాటిని సృష్టిస్తున్న వాళ్ళు ఎవరా అని విచారించి సునందుడని తెలియగానే అతన్ని పిలిపించాడు. ఋతువు కాని ఋతువులో ఈ మామిడి పళ్ళు నువ్వెక్కడి నుంచి తెస్తున్నావు? ఇవి దైవ సృష్టా మానవ సృష్టా? అసలు విషయం ఏమిటో దాచకుండా నిజం చెప్పు అని రాజు సునందుణ్ణి అడిగాడు. సునందుడు రాజుతో మహానందంగా, మహారాజా, నేను విక్రయించే ఈ మామిడి పళ్ళు నేను సృష్టిస్తున్నవి. నాకొక మహామంత్రం తెలుసు. దాని మహిమ వలనే నేను అకాలంలో మామిడి చెట్లకు కాయలు కాయిస్తుంటాను అన్నాడు. ఈ జవాబుకి రాజు మరింతగా ఆశ్చర్యపోతూ, అలాగా, ఆ మంత్రపటిమ ఎలాంటిదో స్వయంగా చూడాలని కోరికగా ఉన్నది. నా ఉద్యానవనంలోని చెట్లకు నీ మంత్రమహిమతో కాయలు కాయించగలవా అని అడిగాడు. సునందుడు సంతోషంగా ఇందుకు ఒప్పుకున్నాడు. మర్నాడు రాజు పరివారము వెంటరాగా ఉద్యానవనంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టుకు 7 అడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించి కమండలంలో నుంచి దాని కొమ్మల మీద మంత్రజలం చల్లాడు. వెంటనే చెట్టు నుంచి వందల సంఖ్యలో మామిడి పళ్ళు క్రిందకు రాలినాయి. ఈ అద్భుతం చూసి రాజు ఆయన పరివారము అమితాశ్చర్యం పొందారు. వాళ్ళు ఆ పళ్ళని ఏరి తెచ్చుకొని తిని చూశారు. అద్భుతమైన రుచి. రాజు సునందుణ్ణి ఘనంగా సన్మానించి, ఇంత గొప్పగల శక్తి మంత్రాన్ని నీకు ఉపదేశించిన మహాజ్ఞాని ఎవరు అని ప్రశ్నించాడు. సునందుడికి ఏమి చెప్పడానికి పాలుపోలేదు. నిజం వెల్లడిస్తే మంత్రపటిమ పోతుందని చెప్పిన గురువు మాటలు అతడికి జ్ఞాపకం ఉన్నాయి. అయినా కంటతా వచ్చిన మంత్రానికి పటిమ పోవటం ఏమిటి? ఇవన్నీ గురువుగారి బేషాజపు పలుకులు అనుకుని రాజుకి తాను మంత్రం ఎక్కడ నేర్చుకున్నది చెప్పేశాడు. రాజు హేళన చేసి నవ్వి, ఈ పటిమగల గొప్ప మంత్రాన్ని నువ్వు నేర్చుకున్నది చర్మకార వృత్తిలో బతికేవాడి దగ్గర. బ్రాహ్మణుడివై ఉండి ఇహలోక సౌఖ్యాలు కోరి స్వధర్మాన్ని మంటగలిపావు. ఇది చాలా నీచమైన పని అన్నాడు. రాజు ఇలా అనేసరికి సునందుడు మాట్లాడలేకుండా తల ఉంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు కాశీరాజుకి మామిడి పళ్ళు తినాలన్న కోరిక కలిగింది. ఆయన సునందుణ్ణి పిలిపించి సంగతి చెప్పాడు. అందరూ కలిసి తోటలోకి వెళ్లారు. సునందుడు ఎప్పటిలా చెట్టుకి 7 అడుగుల దూరంలో నిలబడి మంత్రం పఠించబోయాడు. కానీ ఎంతకు అది స్ఫురణకు రాలేదు. తర్వాత ఎంత ప్రయత్నించినా మంత్రం జ్ఞాపకం రాకపోయేసరికి తను గురువాజ్ఞ తప్పడం వలన మంత్రం పూర్తిగా మర్చిపోవడం జరిగిందని తెలుసుకున్నాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న రాజుతో సునందుడు తాను గురువాజ్ఞను ధిక్కరించడం వలన మంత్రపటిమ పోగొట్టుకున్నానని చెప్పి విచారంగా ఇంటికి వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు గాడిద గాడిదే. ఇది రాజస్థాన్ జానపద కథ. జీవన్ సింగ్ అనే వ్యాపారి తన దుకాణానికి కావలసిన సరుకులని కొనటానికి తరచుగా దగ్గరలోనే ఉన్న పట్టణానికి వెళ్ళేవాడు.
అలా వెళ్ళేటప్పుడు తన గాడిదని వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. ఒకనాడు అలా వెళ్ళి పట్టణంలో సరుకులు కొనుక్కొని తిరుగు ప్రయాణం అయ్యేసరికి బాగా అలసిపోవటంతో విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు నీడలో నడుం వాల్చాడు. కొంతసేపటికి అలాగే మగత నిద్రలోకి జారుకున్నాడు. ఉన్నట్టుండి చిన్నపిల్లలు ముక్తకంఠంతో పాఠాలు వల్లెవేయటం చెవిని పడటంతో జీవన్ సింగ్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టుపక్కల కలయి చూశాడు. పక్కనే ఉన్న ఇంట్లో ముల్లా పిల్లలకు పాఠాలు బోధిస్తున్నాడని గ్రహించాడు. నేనెందుకు ఇలా గొంతు చించుకొని అరుస్తున్నానో తెలుసా? మీరందరూ గాడిదలు. మిమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాను. మీరేమో నా మాటలేవి పట్టించుకోకూడదని శపథం చేసిన వాళ్ళలా కూర్చున్నారు అని ముల్లా కేకలు పెట్టడం ఆయన విన్నాడు. ఆ తర్వాత పిల్లలు మౌనంగా ఇంటి నుంచి వెళ్ళిపోవటము జీవన్ సింగ్ గమనించాడు. అప్పుడు ఆయనకి తన బాల్యం ఒకసారి కళ్ళ ముందు కదలాడింది. తనెప్పుడు బడికి వెళ్ళిన పాపాన పోలేదు. తండ్రి దుకాణమే అతని బడి. మాట్లాడటము, చదవటము, రాయటము, లెక్కలు వేయటం నేర్చుకున్నదంతా అక్కడే. అన్నిటికీ మించి దుకాణానికి వచ్చేవారితో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అన్న విషయాలను తండ్రి ప్రత్యక్షంగా అక్కడే నేర్పాడు. ముల్లా మాటలు వినగానే, ఆహా, గాడిదల్ని మనుషులుగా మార్చడానికి ప్రయత్నించే మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు. ఈ విషయం తనకు తెలియకపోయిందే అని భావించాడు. బరువులు మోయటానికి తప్ప మరి దేనికి పనికిరాని గాడిద తన దగ్గర ఉన్నది. జీవన్ సింగ్ లేచి గాడిదని వెంట పెట్టుకుని వెళ్ళి ముల్లాకి సలాం చేసి తన గాడిదని మనిషిగా మార్చమని వేడుకున్నాడు. ముల్లా అతనికేసి ఆశ్చర్యంగా చూశాడు. చెట్టు కింద పడుకొని తాను విన్నదంతా వివరించిన జీవన్ సింగ్ మాటలు విని ముల్లా గట్టిగా నవ్వాడు. ఆ తర్వాత అతనికి ఆశాభంగం కలిగించడం దేనికని, సరే, నీ గాడిదని ఇక్కడే వదిలి దానిని 3 నెలల పాటు మేపడానికయ్యే ఖర్చును కూడా ఇచ్చి వెళ్ళు, ఆ తర్వాత వచ్చి చూడు అన్నాడు. జీవన్ సింగ్ చాలా సంతోషించాడు. సరుకులు కొనగా మిగిలి ఉన్న డబ్బుని ముల్లాకు ఇచ్చాడు. గాడిద మీద వేసిన సరుకులను తీసి భుజానికి తగిలించుకున్నాడు. గాడిదను ముల్లాకి అప్పగించి కృతజ్ఞతలు చెప్పుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. 3 నెలల పాటు ఉచితంగా బరువులు మోయించడానికి చక్కటి గాడిద వెతుక్కుంటూ వచ్చినందుకు ముల్లా సంతోషించాడు. పైగా దాని మేతకు తను దమ్మిడి ఖర్చు పెట్టనవసరం లేదు. 3 నెలలు ఇట్టే గడిచిపోయాయి. తన గాడిద బలమైన యువకుడి రూపంలో కాచుకొని ఉంటుందన్న గంపెడాశతో జీవన్ సింగ్ ముల్లా దగ్గరికి వచ్చాడు. అతన్ని చూడగానే ముల్లా నవ్వుతూ, రండి రండి, నేను అనుకున్న దానికన్నా గాడిద చాలా తెలివైనది. ఒక నీతి గ్రంథంలో 2 గీతాలు వల్లించటం ఆరంభించగానే మెల్లమెల్లగా అందమైన యువకుడిగా మారిపోయింది. సరిగ్గా అదే సమయంలో పక్క ఊరి అధికారి మరణించాడు. ఆ ఊరి పెద్దలు సమర్థుడైన అధికారి కోసం వెతుకుతూ సలహా కోసం నా దగ్గరికి వచ్చారు. నేను యువకుడిగా మారిన గాడిదను చూపాను. గ్రామస్తులు నాకు కృతజ్ఞతలు చెప్పి ఆ యువకుడిని వెంట పెట్టుకుని వెళ్లారు అన్నాడు. ఆ మాట విని జీవన్ సింగ్ మొదట పరమానందం చెందాడు. వెంటనే తనకు గాడిద లేకపోవటం గుర్తుకు రావటంతో కాస్త బాధపడ్డాడు. అయినా అంతటి తెలివైన యువకుడు తనతో ఉంటే వ్యాపారంలో తనకు ఎంతో సహాయకారిగా ఉండగలడని ఆలోచించాడు. ఆ యువకుణ్ణి కలుసుకోవాలని నిర్ణయించాడు. అప్పటికప్పుడే బయలుదేరి ఆ గ్రామానికి వెళ్ళి అధికారి ఇంటిని సమీపించాడు. అప్పుడు ఆ అధికారి గ్రామ పెద్దలతో ఏదో చర్చలు జరుపుతున్నాడు. ముల్లా చెప్పినట్టు అధికారి అందంగానూ లేడు, యువకుడు కూడా కాదు. అయితే సమస్యలను పరిష్కరించడంలో అతడి నేర్పును చూస్తే చాలా తెలివైన వాడిలాగే కనిపించాడు అతనికి. సమావేశం ముగిశాక జీవన్ సింగ్ వెళ్ళి అధికారిని పలకరించి, నేను గుర్తులేనా, నీ యజమానిని, జ్ఞాని అయిన ముల్లా దగ్గర నిన్ను 3 నెలల క్రితం వదిలి వెళ్ళాను అన్నాడు. అదృష్టవశాత్తు జీవన్ సింగ్ మాట తీరుకు ఆ అధికారి ఆగ్రహం చెందకుండా, అయ్యా, నేనీ గ్రామాధికారిని, నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నువ్వెలా నాకు యజమానివిగా ఉండేవాడివో తెలియటం లేదు అన్నాడు నెమ్మదిగా. జీవన్ సింగ్ 3 నెలల క్రితం జరిగిన దానిని ఈ ఉదయము ముల్లాను చూసిన విషయము పూసగుచ్చినట్లు వివరించాడు.
తనను అతని గాడిదగా భావిస్తున్న వ్యాపారి వెర్రిబాగుల మనస్తత్వాన్ని చూసి గ్రామాధికారి మనసులోనే నవ్వుకొని అతన్ని మరింత ఆట పట్టించాలని అతని చేతులు పట్టుకొని, మిత్రమా, ముల్లా నీ గాడిదని ఇక్కడ అధికారిగా పంపాడని పొరపాటున చెప్పాడు. నిజానికి అది ఇప్పుడు వివిధ మతాల ముఠాలకి నాయకత్వం వహిస్తున్న ఫకీరుగా ఉంటోంది. నువ్వు వెళ్ళి ఆయనను చూడవచ్చును అన్నాడు. జీవన్ సింగ్ ఫకీర్ను వెతుక్కుంటూ బయలుదేరాడు. ఫకీరు నదీ తీరంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన పూర్తిగానే జీవన్ సింగ్ ఆయన్ను సమీపించి, పక్క పట్టణంలో ఉన్న ముల్లా నీకు జ్ఞాపకం లేడా? ఆయనే నీకు నీతి గ్రంథం నుంచి పద్యాలు బోధించి నిన్ను మనిషిగా మార్చాడు. అంతకు పూర్వం నువ్వు నా గాడిదవు, నేను నీ యజమానిని అన్నాడు. నేను గాడిదనా? ఏం చెబుతున్నావు అని నిరసనగా చూసిన ఫకీరు, ముల్లా ఎవరిని నేను ఎరుగును. మదరసా నుంచి నీతి గ్రంథాల పద్యాలు నేర్చుకున్నాను. నువ్వేదో మతి చెడి భ్రమలో ఉన్నావనుకుంటున్నాను. దాన్ని మాయమంత్రాలతో పోగొట్టగలను. అయితే అంతకుముందు నువ్వు నీ గాడిదను గురించి వివరంగా చెప్పాలి అన్నాడు. జీవన్ సింగ్ తన గాడిదను గురించిన వివరాలని పొల్లు పోకుండా వివరించాడు. ఫకీరు చెబుతున్న మాయామంత్రాలు తన మీద పనిచేయవని, ఆఖరికి ఫకీరే తన పాత గాడిదలా మారిపోగలడని, గాడిద తనను యజమానిగా గుర్తించగలదని జీవన్ సింగ్ లోపల ఆశతో ఊహించుకోసాగాడు. అంతా విన్న ఫకీరు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. జీవన్ సింగ్ కూడా ఏం జరుగుతుందో అన్న ఆతృతతో ఊపిరి బిగబట్టుకొని ఆయనకు ఎదురుగా కూర్చున్నాడు. ఫకీరు కొంతసేపయ్యాక మెల్లగా కళ్ళు తెరిచి, నాయనా, మనలో ఎవరైనా ధైర్య సాహసాలు ప్రదర్శిస్తే వారిని సింహం అంటాం. కుతంత్రంతో కూడిన తెలివితేటలు గలవాణ్ణి నక్క అంటాం. అయితే ధైర్యశాలి సింహం కాదని, జిత్తులో మారివాడు నక్క కాదని మనకు తెలుసు. అయితే మన భావాలని అలా ప్రకటిస్తాం. ఎదుటివారికి అది సులభంగా అర్థమవుతుంది. అదేవిధంగా తను బోధించే పాఠాలని పిల్లలు శ్రద్ధగా వినటం లేదని ముల్లా వారిని గాడిదలని మందలించాడు. ఆ పిల్లగాడిదల్ని తెలివితేటలు గల మనుషులుగా మారుస్తానని చెప్పాడు. అందులో ముల్లా తప్పేమీ లేదు. నీ గాడిదని మనిషిగా మార్చమని నువ్వు అడగటం నీ అమాయకత్వం. ముల్లా దగ్గరికి వెళ్ళి చూడు, అతడి పెరట్లో నీ గాడిద కనిపిస్తుంది అన్నాడు. చాలా కృతజ్ఞతలు స్వామి అంటూ లేచి నిలబడి జీవన్ సింగ్, నా జీవితంలో తొలిసారిగా కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడే ముల్లా దగ్గరికి వెళ్ళి నా గాడిదను వెనక్కు తీసేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఫకీరు చెప్పినట్లే ముల్లా ఇంటి వెనక పెరట్లో గాడిద కనిపించింది. ముల్లా జాడలేడు. గుంజకు కట్టి ఉన్న తన గాడిదను విడిపించుకొని జీవన్ సింగ్ గ్రామం కేసి తిరుగు ప్రయాణమయ్యాడు. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.